బెల్లం పెట్టి వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఉల్లికారం పెట్టి వండుకోవచ్చు. ఇదిగో ఈవేళ నేను ఇలా వండుతున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పసుపు కూడా వేసేసాను. ముక్కలు ఉడికేటప్పుడు ముక్కలకు సరిపడా సాల్టే వేసుకుంటే తర్వాత మళ్ళీ మనం ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇదిగో ఇంగువ కూడా వేసాను. ఈ ఉడకబెట్టిన వాటర్ కూడా ఉంది కదా, ఇది కూడా కొంచెం పోద్దాం వేస్ట్ అవ్వకుండా. విటమిన్స్ అన్నీ ఈ వాటర్లోకే వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఇలా ఉడుకుతూ ఉంటుంది. దగ్గరికి కొంచెం 3 వంతుల దగ్గరికి వచ్చాక అప్పుడు ఈ పిండి పెట్టుకుందాం. మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి సాల్ట్ నేను కూడా కొంచెం తక్కువ అవుతుందేమో అనుకుని వేసాను. ఇదిగో ఇలా ఉడుకుతుంది దగ్గరగా. ఇలాగా షుగర్ తగ్గుతుంది. కాకరకాయలోనూ చాలా విటమిన్స్ ఉన్నాయి కదా, అందుకని వండుకోవాలి. ఈ కాకరకాయ తింటే కడుపులో ఉన్న చిన్న చిన్న నులుపురు కూడా చచ్చిపోతుంది, షుగర్ తగ్గుతుంది, బ్లడ్ ప్యూరిఫైడ్ అవుతుంది. చాలా బాగుంటాయి అన్ని రకాలుగా. కాబట్టి వారానికి 2 సార్లైనా కాకరకాయ తినాలి మనం. అన్నీ టేస్టీగా మసాలు అలాగా తినడం కాకుండా ఇలా కూడా తినాలి. ఇది కూడా మసాలా పెట్టి కూడా వండుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను. ఉల్లికారం కాయపలంగా ఉల్లికారం కూడా చూపిస్తాను. ఇదిగో పిండి ఇలా జల్లేసుకుంటూ ఉంటే ఒక చోటే వేసేస్తే ఉండల కింద అయిపోతుంది. ఇలా జల్లేసుకుంటే దగ్గర పడిపోతుంది. ఇవి కాకరకాయ ఉల్లిపాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా చూపిస్తాం. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మూత పెట్టుకుందాం. ఇదిగోండి కూర ముక్కల్లో ఎక్కువగా ఉన్న వాటర్ తీసేసుకున్నాం కదా, ఇది వాటర్ అంతా కూడా ఇందులో పోసేసాను నెమ్మదిగా. ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉడకబెట్టేస్తున్నాను. విటమిన్స్ ఏమీ బయటికి పోవన్నమాట. ఇదిగో రెడీ అయిపోతుంది. ఇంకొంచెం దగ్గర పడ్డాక బాక్స్లో తీసేసుకున్నాం. ఇదిగోండి అయిపోయింది. హాట్ బాక్స్లోకి తీసేసుకోవడం ఇంకొంచెం దగ్గర పడ్డాక.